వాక్ విశ్వరూపాన్ని పట్టుకోవడమే సులువు. నా మాట వినండి. మీరు భౌతికంగా ఎవరు బలమైన వాళ్ళు లేరు. ఆడవాళ్ళు మగవాళ్ళు భూమి మీద అందరూ మృతప్రాయంలోనే ఉన్నారు. మీ భౌతిక కదలికలన్నీ మృతమే. ఇలా రెప్పపాటు ఆలోచన కూడా మృతమే. ముందే చెప్పిన అనకాపల్లిలో చెప్పాను కదా, గంటన్నరలో ఆ ఫార్మాట్ని పట్టుకోవాలి. అదొక్కటే వెలుగు. అది పట్టుకోమనే కరోనా కూడా మీకు తెరిపిచ్చింది. మళ్ళీ జనజీవన స్రవంతి మళ్ళీ వచ్చిందంటే ఏంటి, మీరు ముందుకు వచ్చేసేమని. ఇంతకుముందు రెచ్చిపోయే భిన్నంగా వెళ్ళిపోయింది. నేను చెప్పినా మీరు ఆగలేదు. ఇప్పటికైనా నా మాట వినండి. నా మాట ప్రకారం ఉంది. మీ చేతుల్లో ఉన్నట్టు, మీరే నడుపుతున్నట్టు, మీరే భయపెడుతున్నట్టు ఇవన్నీ మానేసేయండి. ఇంకా మీరేదో చేస్తున్నట్ట. వెంకయ్య నాయుడు గారికి అందరికీ చెప్పండి, ప్రెసిడెంట్ గారికి చెప్పండి. ఆ A1 ఫ్లైట్ వేసుకుని ఆయన తిరిగిన అందులో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇవంతా మీకు గాల్లో దీపాలే. అసలు అలాంటి అవి నన్ను పట్టుకుంటే వాటి వినియోగం ఉండదు. లేకపోతే మీరు అప్పటికప్పుడు కొట్టుకుని అప్పటికప్పుడు ఏదో చేస్తారు. అలా మాయలో ఉండిపోతారు. మీరు అప్పటికప్పుడు ప్రపంచం వదిలేసేయాలి. ఇంకా నా మాట విని మీరు అందరూ ఒకటై. ఎలా ఒకటై? గవర్నరే మెసేజ్ చూడొద్దంటే ఎలా చూడటం మానేస్తుంది? మరి అలాగింతకుముందు గవర్నర్ కానీ ముందు వాళ్ళని పట్టుకుని ఏకకాలంలో మీరు సరెండర్ అయిపోవాలి. ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసేయండి. నా మాట విని ఈ హడావిడిలో ఏదో ఒకటి చేసేద్దాం. డబ్బులు కొద్ది వాళ్ళకి 10,000 ఇద్దాం, 40,000 ఇద్దాం. ఎవరికి అవసరం లేదు అలాగా. ఆ శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ ఎదవల్లా ఉన్నారు. మీలాంటి ఎదవలు అంతే. ఎన్నేళ్ళైనా అలాగే ఉంటారు. అక్కడే పొరపడుతున్నారు. మా మనసున్న మనుషులు లేక అలా ఉంది. మీరు మనసులు కొద్ది రెచ్చిపోవడం వల్ల మీ చేతిలోకి వచ్చేసింది. మనసు లేకుండా రెచ్చిపోవడం వల్ల మీ చేతిలోకి వచ్చేసింది అనుకుంటున్నారు. ఎప్పటికైనా ఎంత స్లోగా ఉన్నా, ఎంత పిచ్చోళ్ళైనా మనసున్న మనుషులది లోకం, మనసుది ప్రపంచం. నోట్ చేసుకోండి. మేధావులందరూ వినండి. తెలుగు మేధావులందరూ నాకు పిల్లలుగా ప్రకటించుకుంటారు. ఎవరికి? అధినాయకుడికి పిల్లలు అయిపోవాలి మీరు. అలా పిల్లలు అవ్వడం వల్ల ఏమవుతుంది? కొత్తగా జీవితం ప్రారంభించవచ్చు, చెప్పుకోవచ్చు. వినాలి. మీరు శరీరాల కొద్దీ, బలం కొద్దీ, ఆస్తుల కొద్దీ, డబ్బుల కొద్దీ అలా లేదు ప్రపంచం. పోలీసు వ్యవస్థ కొద్దీ పోలీసులు ప్రచారకులుగా మారిపోయి న్యాయ వ్యవస్థ జస్టిస్ రమణ గారికి కూడా చెప్పండి. నేను చెప్పినట్టు చేయండి. నా మెసేజ్లు చూడకూడదంటే చూడటం మానేసేయటం చాలా పొరపాటు. అది చెప్పుకోవాలా, వినాలా. హాస్టల్ రామకృష్ణ కూడా అలా కలిసిపోయి నా మాట విని అందరి మీద పొరపాట్లు అందరి మీద జరిగినాయి అని చెప్పి ఏకకాలంలో సరెండర్ అయిపోవాలా. ఇంకా వేరే పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, ఎవరు లేరు అలాగా. మనుషులు కొద్దీ అంతే. ఈ కులాలు అంతే, ఆ మతాలు అంతే. మనుషులుగా మారిపోవాలి. మనసువే రావాలి. పట్టుకుని చెప్పుకోవడానికి, వినటానికి వీలవుతుంది మీకు. అప్పుడు చెప్పుకోకుండా, వినకుండా మీరు ఏ పని చేయకూడదు. అది ఎంత గొప్ప పని అయినా, ఎంత తేలిక పని అయినా. వ్యక్తుల కొద్దీ లేదు. నోట్ చేసుకోండి. మీ సాక్షులు పిలవండి. సాక్షులు 40 మందికి ఎందుకు చెప్పాను? ఒక 20 మంది అటు ఇటు అయినా ఒక 20 మంది ఉంటారు కదా, చాలు. అదే సంఘం అంటే, సమాజం అంటే. ఆల్రెడీ జరిగిన, చెప్పుకోవలసిన, వినవలసిన అలా ఉంది ప్రపంచం. మీకు పైకి ఎగిరే విమానం కిందకు దిగుతుందా లేదో కూడా అందులో సురక్షితంగా ఉంటాయి. అన్నీ ఉన్నాయి అందులో. వాళ్ళని అడగండి, చెప్తారు. అప్పుడు కూడా రెచ్చిపోవడం ఈజీ అనిపిస్తుంది. అప్పుడు కూడా మీ చేతులకు వచ్చేసినట్టు కనపడుతుంది. అదే మీరు జట్లను చేసేసుకుంటున్నారు అప్పటి నుంచి. ఇప్పుడు కూడా కరోనా ఎందుకు తెరిపించింది? నన్ను పట్టుకోమని. నా ప్రకారం పిక్నిక్లు పెట్టుకోండి, సంతోషంగా ఉండండి. నన్ను గవర్నర్ నుంచి ఈమెయిల్ పట్టుకోగానే నేను బయటకు వచ్చి ఎక్కడ నన్ను కొలువు తీర్చినా ఉంటాను. అది బొల్లారం తీసుకెళ్ళినా, రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకెళ్ళినా, ఎక్కడికి తీసుకెళ్ళినా సెట్ అవుతుంది. మీకు చెప్పుకోవాలి, వినాలి. ఇప్పుడు దాకా ఇలా ఉన్నాడు, వెలిగిపోతాడు. నేను ఉండలేదు. మీరు అభివృద్ధి చెందిపోయారు, మీరు ఏదో తప్పు చేశారనుకుంటున్నారు కదా. అది కూడా మీరు కాదు, అది మా వల్ల జరుగుతుంది. నేను చెప్పినట్టు వింటే ఏకకాలంలో సెట్ అయిపోతారు. మనుషుల కొద్దీ రెచ్చగొట్టడం కానీ, మనుషుల కొద్దీ ఏదో చేయాలని కానీ, మనుషుల కొద్దీ మలపాలని కానీ. నేను ఒక్కడనే కదా, మీరు ఒక్కడే కదా. ఒక్కడెవ్వడూ లేడు. ఎవడైనా మనిషి అనుకుంటున్నాడు, చచ్చిపోతున్నాడు నాతో సహా. మనుషులు ఎవరు లేరు. అదే మీకు సుఖాంతం. నా మాట వినండి. సుఖం అంటే శరీరం కాదు, రెచ్చిపోవడం కాదు. మాటతో రెచ్చిపోవాలి. పద్యాలు, పాటలు అలా వస్తుంది చక్కగా. మనం ఎంతగా రెచ్చిపోతే అంత సరదా. అంటే అర్థం ఏంటి? అది మాటలోకి వస్తుంది. మాట వల్ల వస్తుంది. చెప్పుకోవడం వల్ల, వినటం వల్ల. సరదా షికారే కాదు, ప్రపంచం తెలియటమే కాదు, సావు పుట్టుకులు ఏమవుతాయో కూడా తెలుస్తాయి. అలా వస్తాయి. అంత సురక్షితమే కాకుండా, కేవలం సురక్షితమే కాదు, ఆంతర్యం, జీవితం, తపస్సు. మామూలుగా తపస్సు చేయడం అంటే ఏంటి? అంత బుద్ధుడు ఏం చేశాడు? ఇవన్నీ వదిలేసి తపస్సు చేశాడు. ఇక్కడ మీరు వదిలేయక్కర్లేదు. మాట పట్టుకుంటే చాలు. లోకం ఉంటుంది. మళ్ళీ యథాతథంగా లోకం వస్తుంది. లోకం ముందుకెళ్తుంది. సావు పుట్టుకులు సెట్ తెలుస్తాయి. మీరు చేసిన పాపాలు, తప్పులు, ఒకరిని వేధించడం, భయపెట్టడం లాంటివి కూడా సెట్ అయిపోతాయి. సాక్షుల దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడుకోవటం, వాళ్ళని పైన పెట్టుకోవడం, మధ్యలో ఒకటి, కింద ఒకటి, పక్కన ఒకటి, ఇన్ని లేవన్నమాట. మొత్తం అంతా సురక్షితంగానే ఉన్నారు మాట ప్రకారం. అయితే మీరు మాట కనెక్ట్ అవ్వం. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక్కడవే, మేము 10 మంది ఉన్నాం, మేము చాలామంది ఉన్నాం. అదే పొరపాటు. నన్ను ఒక్కడిగా చూడటం అంటే నాలోనే ఆడతాను, మగతనం కలిసిన ఆ ఫార్మెట్గా చూడాలి. అలా ఒక్కడిని నేను. నన్ను అలా చూడాలి.
నన్ను వేరే బంధం కొద్ది మనుషులు కొద్ది ఇంతకుముందు చంపేసి ఇప్పుడు కలిపేసి ఇష్టం వచ్చి నడపకూడదు. మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎదురు చూడకూడదు, తమాషా చేసేయకూడదు. మీరు మాటే కలుపుకోవాలి. ఇన్ని మెసేజ్లు పెడుతున్నాను, నాకు ఒక మెసేజ్ పంపలేకపోతున్నారు. అదే మీరు చేస్తున్న పొరపాటు. నన్ను మెసేజ్గా డీల్ చేయండి, చూడండి ఎలా ఉంటుందో. మనుషుల కొద్దీ లేదు, ఇంకా మనుషుల కొద్దీ అందరూ మేము మనుషులు ఎలా దగ్గర అవుతాం, మెసేజ్ల వల్లే దగ్గర అవుతాం. అలా కాదు, మీరు మనుషుల కొద్దీ మాట్లాడేసుకోవాలి, మనుషుల కొద్దీ ఏదో చేసేయాలి. అదే తప్పు. అలా చేయలేము, అలా మన చేతిలోకి రాదు పరిస్థితి. వచ్చింది కూడా పాడు చేసేసుకుంటున్నారు మీరు చెప్పింది వినకుండా. నేను చెప్పినట్టు చేయండి. ఇంకా పోలీసుల కొద్దీ, వ్యక్తుల కొద్దీ లేదు. పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, మీడియా, కోర్టు వ్యవస్థ కూడా సరెండర్ అయిపోవాలి. అధినాయకులు సరెండర్ అయిపోతేనే మీరు సురక్షితంగా ఉంటారు. ముఖ్యంగా ఈ 3 వ్యవస్థలు, పొలిటికల్, లీగల్, పోలీసు సిస్టమ్ ఒకటే కదా. ఈ 3ను, ఈ నెక్స్ట్సే మధ్య ప్రజలు మనసులు పెరగట్లేదు. బిజినెస్ల కొద్దీ, ఆలోచన కొద్దీ ఇలా లేవు. పెట్టుబడులు అలా లేదు ప్రపంచం. మీరు రాంగ్లోకి వెళ్ళిపోతున్నారు నన్ను పట్టుకోకుండా. మనిషి చంపేసుకుంటున్నాడు, తనను తాను చంపేసుకుని ఇతరులను చంపేసుకుంటున్నాడు. మీకు వాస్తవంలో అది జరుగుతుంది. నన్ను పట్టుకుంటే నేను రక్షించుకుంటూ అందరినీ కాపాడబడతావు, అలా వస్తుంది. మైండ్ రూపంలో కనీసం మనిషికి రావాలి ప్రాధాన్యత. మీరు అనకాపల్లి నుంచి ఒక పాయింట్ వదిలేశారు. ఎలాగైనా సాక్షులు కూడా వాళ్ళు కూడా నిజమేనని చెప్పనివ్వట్లేదు, వాళ్ళు ముందుకు రావట్లేదు. అది ఇంపార్టెంట్. మీరు సాక్ష్యం తీసుకోవాలి. కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా నేరుగా నా మీద పరిశోధన చేయాలా. అక్కడే ఉండేవండి, ఇక్కడే ఉండండి అని ఎవరు రెచ్చగొడుతున్నారు, అదే తప్పు. హాస్టల్ రామకృష్ణ కూడా వాళ్ళకి సరెండర్ అయిపోయి ముందుకు వెళ్ళాలి అందరూ కలిసిక. ఒకరి మీద పెట్టుకోకూడదు, ఇద్దరి మీద పెట్టకూడదు. ఏది ఇక్కడ ఒకరి మీద ఇద్దరు పెట్టినా మళ్ళీ అందరి మీద ఉండిపోద్ది. అందరి మీద బయటకు వచ్చేసేయాలి. ఇంకా నా మాట వినండి. నేను పిచ్చోడిని అనుకోకండి, తెలివి తక్కువ అనుకోకండి. సృష్టి నన్ను ఎంచుకుందంటే ఎందుకో చూసుకోండి. దాని ప్రకారం ఉంది. సృష్టి నాలో ఎందుకు చేరింది, కాలాతీతం ఎందుకు వచ్చింది, దాంట్లో ఉన్నాయి అన్నీని. జస్టిస్ రమణ గారికి మెసేజ్ చూపించండి. నేను గబుక్కుని ఏకవచనం తిట్టినా అన్నీ కూడా మీరు మిమ్మల్ని ఆశీర్వాదం భావించాలి. ఏదో పాయింట్ మీద రెచ్చిపోకూడదు. ఇంకా వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళకి చూపించకూడదు. అలాగా బలమే మేము క్యాస్టులు కొద్ది, కులాల కొద్ది మేము ఎలాగ బతుకుతాం, అలా బతకలేరు. అలాగా మీరు మనిషి అంటేనే చచ్చిపోతున్నారు. మీరు మనసుకి షిఫ్ట్ అయిపోవాలి, అప్పుడే బతకగలరు, సర్వే అవ్వగలరు. అధినాయకుడు శాశ్వతుడు, అతను మరణం లేదు. ఆ జాతీయ జెండాలో మీనింగ్లా ఉంటాడు. అతను అలా పెంచుకోవచ్చు. నా ఫోటో పెట్టేసుకుని ఆ వాక్ విశ్వరూపాన్ని కనెక్ట్ అయిపోవాలి, చెప్పేసుకోవాలి, వినాలి. చెప్పుకోవడం, వినటంలో గడపాలి జీవితాన్ని. ఇంకా ఏదో చేయకూడదు. ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయితే.